రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల నుంచి వివిధ స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కుటుంబ పెన్షన్ పొందుతున్నవారు తప్పనిసరిగా ఫిబ్రవరి 28వ తేదీలోగా లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్ను సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ తెలిపారు. స్థానిక జిల్లా ఖజానా కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియను ఆయన అధికారికంగా ప్రారంభించారు. డిటిఓ సత్యనారాయణ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని పెన్షనర్లు గ్రహించాలని కోరారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను జీవన్ ప్రమాణ్ అప్లికేషన్, జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరై సమర్పించవచ్చునని తెలిపారు. ఇప్పటికే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వారు కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు మరోసారి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మీరు ఫోన్లు తెచ్చుకున్నారు కదండి, అందరూ ఫోన్లు ఉన్నాయి కదా, బ్యాలెన్స్లు ఉన్నాయి కదా, దాంట్లో అందరికీ ఫోన్ నెంబర్లు ఉండాలండి, ఫోన్లు ఉండాలండి, ఓటీపీ వస్తుందండి దానికోసం. సత్యనారాయణ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేశారు.